5675 8345 1295 1295 లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్. లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్. మీకు మ్యాథ్స్ అంటే భయము, మ్యాథ్స్ సార్ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. మనము ఏదైనా ఆలోచనని మనమే క్రియేట్ చేస్తామో మనమే దాన్ని కిల్ చేయొచ్చు. ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫియర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫియర్. కరేజ్ అంటే ఏంటి, రైట్? ధైర్యం అంటే ఏంటి? భయం లేనివాడు ధైర్యవంతుడు కాదు, భయం ఉండి కూడా ముందుకెళ్ళేవాడే ధైర్యవంతుడు. ఆన్సర్ ఎంత చెప్పండి సార్? ఇది ఆడ్ 5, 834 ఈవెన్ 5, 129 ఎంత? ఆడ్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 75. 75 ఇంటూ ఆడ్ 5. 7 అనేది ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. లాజిక్ అర్థమైందా? నా ఒక స్మార్ట్ స్టూడెంట్ అనిల్ సార్ మీరు ఒక లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెప్పారు సార్, మొత్తం నంబర్ కనుక్కోవచ్చా సార్? అందుకే నేను హెడ్డింగ్ కాన్సెప్ట్స్ అని రాశాను, కాన్సెప్ట్ 1 అని రాయలేదు. మన క్లాసులో జిమ్మిక్కులు ఉండవు. క్యాట్ ఎగ్జామినేషన్లో రైట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లు 1-2 వస్తాయి. నువ్వు ఆర్ఎస్ అగర్వాల్ లాగా సబ్స్టిట్యూట్ చేస్తే క్యాట్ ఎగ్జామినేషన్లో నీకు లోయెస్ట్ పర్సెంటైల్ వస్తుంది. రైట్ నౌ ఇక్కడ చూడండి సార్, ఇది కాన్సెప్ట్ 1. కాన్సెప్ట్ 2 ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ 2 A5 ఇంటూ B5. ఏ అండ్ బి ఏదైనా కావచ్చు కన్నా, ఏ అండ్ బి ఏదైనా కావచ్చు, ఏ అండ్ బి ఏదైనా కావచ్చు, ఏ అండ్ బి ఏదైనా కావచ్చు. ఏ అండ్ బి ఈవెన్ నెంబర్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది? 25. ఏ అండ్ బి ఈవెన్ అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఏ అండ్ బి ఈవెన్ అయినా ఏ అండ్ బి 2 ఆడ్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? 25. ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ అవుతే, ఒకటి ఆడ్ నంబరు ఇంకోటి ఈవెన్ నంబరు, ఒకటి ఈవెన్ నంబరు ఇంకోటి ఆడ్ నంబర్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఫిక్స్డ్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 2 ఈవెన్లు ఉండొచ్చు, 2 ఆడ్లు ఉండొచ్చు, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు. రైట్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్. నౌ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 లేకుంటే 75, 25 లేకుంటే 75. నంబర్ బిఫోర్ ఈజ్ A ఇంటూ బి ప్లస్ A ప్లస్ B బై 2. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాను. A ఇంటూ బి ప్లస్ A ప్లస్ B బై 2. ఈ బాక్స్ అనేది దాని మీనింగ్ ఏంటంటే డెసిమల్స్ ఉంటే ఇగ్నోర్ చెయ్యండి. ఇగ్నోర్ ది డెసిమల్స్, ఇగ్నోర్ ది డెసిమల్స్. అంటే 3.1 ఉన్న 3నే, 3.9 ఉన్నా 3నే. డాట్ తర్వాత ఏదున్నా కానీ తీసేయండి. దీన్ని యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని అంటాము. ఆ డెప్త్లోకి నేను వెళ్ళట్లేదు. డెసిమల్ తర్వాత ఏదున్నా పీకేసాయి. 3.99 ఉంటే వాల్యూ 3, 3.01 ఉన్నా 3. డాట్ తర్వాత ఏదున్నా పిక్కేసాయి. డాట్ ముందు ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిటే పెట్టేసాయి. అనిల్ సార్ ఇది ఎలా వచ్చింది అది కూడా నేను ప్రూఫ్ చెప్తాను. ఫస్ట్ అప్లికేషన్ 45 ఇంటూ 65, 45 ఇంటూ 65. టకాట క్యాన్సర్ చెప్దాం సార్. 45 ఇంటూ 65. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ ఇంటూ బి 4 6ల 24. ఏ ప్లస్ బి బై 2 4 ప్లస్ 6 10, 10 బై 2 5. ఇట్ ఈజ్ 2925. ఇది 2925. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకో ఎగ్జాంపుల్. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకంత క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఓహో అనిల్ సార్ ఇది చెప్పాడు, ఇది అవుతే ఏమవుతుంది, అదైతే. ఎప్పుడైతే మనము ఒక ప్రాబ్లం మన లైఫ్లో కానీ మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో కానీ వస్తే W అండ్ H రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే చాలు. వై, వాట్, వేర్, వెన్, హౌ. వై దిస్ ప్రాబ్లమ్ కేమ్, హౌ దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్, వాట్ ఆర్ ఆల్ ది ఛాలెంజెస్ దట్ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్, వేర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ ఇన్ ఫ్యూచర్. లైఫ్లో W అండ్ H రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం ముందు అడుగు తెలుసుకుంటే మనకు చాలు. ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూనే ఉంటే రైట్, అసలు వాడు ఏడ్చేది ఐస్ క్రీమ్ కోసమా లేకుంటే అమ్మా నాన్న నా వైపు చూస్తలేరా అనే వై అర్థం చేసుకుంటే చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ. అనుభవం, 2 కవల పిల్లలు ఉన్నారు నాకు అండ్ 2 హైపర్ యాక్టివ్ కిడ్స్. సో ఐ అండర్స్టూడ్ హౌ టు బి మచ్ మోర్ రైట్ పేషెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇది అర్థమైంది కదా? నా పెన్ను డ్రాప్ చేయండి సార్, పెన్ను డ్రాప్ చేయండి దయచేసి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నేను మీతోటి పెన్నుతో సాల్వ్ చేపియను.
35 ఇంటూ 95 ఆన్సర్ చెప్పండి సార్. 35 ఇంటూ 95. అనిల్ సార్ అన్నాడు ఆడు 5 ఇంటూ ఆడు 5 ఎంతకన్నా లాస్ట్ 2 డిజిట్స్ 25. ఏ ఇంటూ బి 3 4 27. ఏ ప్లస్ బి బై 2. 3 ప్లస్ 9 12. 12 బై 2 6. ఆన్సర్ ఎంత? 3325. ఆన్సర్ ఎంత? 3325. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఒక 8-10 సెకండ్లో ఆన్సర్ వచ్చేది. 2-3 టైమ్స్ డైలీ కొంచెం పెన్ పుషింగ్ చేసేస్తే మీరు 3-4 సెకండ్స్లో కూడా చేయొచ్చు. నన్ను అందరూ చూడండి సార్, దీని ఆన్సర్ చెప్పండి. నోటి లెక్కన ఆన్సర్ చెప్పండి. 105 ఇంటూ 125. 105 ఇంటూ 125. 105 ఇంటూ 125. లాస్ట్లో ఏమో 25 వస్తుంది. ఏ ఇంటూ బి 10 12 ఎంత? 120. 10 ప్లస్ 12 ఎంత? 22. 22 బై 2 ఎంత? 11. 22 ప్లస్ 120 ప్లస్ 11. 1 3 1 2 5. అర్థమైందా? 13125. మీరేం చేయండి అంటే ఇది కాన్సెప్ట్ కన్నా మీరు ఇష్టం వచ్చిన నంబర్లు 5తో ఎండేటి వేసుకొని చూడండి. ఈ లాజిక్ వర్క్ అవుతుందో చూడండి. డౌట్ వస్తే కనుక దయచేసి కామెంట్లో పెట్టండి.